మాతృస్ కిచెన్ కి స్వాగతం. దేవి నవరాత్రుల్లో 3వ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దామండి. ఒక కప్పు బియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకుని 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసుకుని కుక్కర్లో పొడిపొడిలాడుతూ ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 3 విజిల్స్ సరిపోతుందండి. ఈ లోపు అరకప్పు కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి కూరలా వస్తుంది. పొయ్యి మీద ఒక బాణెలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఒకసారి కలుపుకుని పల్లీలు, జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు, జీడిపప్పు వేసుకుంటే కొబ్బరన్నంలో మంచి రుచి వస్తుందండి. అవి దోరగా వేగాక చీలికలుగా కోసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరిని వేసి బాగా కలపాలి. కొబ్బరి వేశాక ఆగకుండా కలపాలి, లేదంటే కొబ్బరి త్వరగా మాడిపోతుంది. అన్నానికి సరిపడా సాల్ట్ అంతా ఇప్పుడే వేసుకుని బాగా కలపాలి. చల్లార్చుకుని ఉంచుకున్న అన్నాన్ని కూడా వేసి సిమ్ లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే అమ్మవారికి నివేదన చేయడానికి కొబ్బరన్నం రెడీ అయిపోయిందండి. చాలా క్విక్ గా, ఫాస్ట్ గా, టేస్టీగా అయ్యే రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి అందరూ. Stay tuned to Matru's Kitchen for more Navratri recipes. Thank you so much.